అమ్మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే కనుక డీటెయిల్గా ఈ సండే ఎవరు ఎవిక్టెడ్ అయిపోతున్నారు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో అనేది క్లియర్గా నేను మెన్షన్ చేసి చెప్తాను మామ. ఇద్దరు పేర్లు అయితే చెప్తాను, వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ ఏమున్నాయి, ప్రాబబిలిటీస్ ఎక్కువ ఏమున్నాయి వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడానికి అని చెప్పి నేను డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను మామ. చూసే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి మామ. సో మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ప్రతి వీడియోలో చెప్తున్నాం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి అందరూ చూస్తున్నారు. చాలామంది అయితే కనుక ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదు మామ. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా నిన్న సాటర్డే జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ సాటర్డే ఎపిసోడ్లో జరిగిన ఏదైతే ఎలిమినేషన్ ఉందో అసలు ఆ ఎలిమినేషన్ అయితే కనుక ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ నాయర్ అయితే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా హౌస్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. తనే షాక్ అయిపోతాడు, దాని పక్కన ఉన్న గౌరవ్ కూడా షాక్ అయిపోతాడు. నాకన్నా బాగా నువ్వు ఆడతావు కదా, నువ్వు వెళ్ళిపోయావరా అని చెప్పి, అయితే నా పరిస్థితి ఏంటి, నేను రేపు వెళ్ళిపోతాను అని చెప్పి గౌరవ్కి అయితే కనుక మైండ్లో స్టార్ట్ అయిన క్వశ్చన్ కానివ్వండి షాక్ అయిపోయాడు అనమాట దట్ ద మూమెంట్లో. సో ఏది ఏమైనా కానీ బిగ్ బాస్ టీమ్ ఆలోచించే విధానం అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అనమాట. సో దట్ ఈస్ ద రణరంగం కాదు చదరంగం అని చెప్పి అందుకే అన్నారనమాట. దీంతో పాటుగా మెయిన్గా అసలు ఎమోషనల్ హ్యూజ్ ఆఫ్ నిన్న జరిగిన నిఖిల్ అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్స్లో హౌస్లో ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. అందరూ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిందని చెప్పి వాళ్ళు అనుకున్నారు. బట్ ఈరోజు మాత్రం దివ్య నిఖిత వెళ్ళిపోతుందా, గౌరవ్ వెళ్ళిపోతుందా అని చెప్పి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉందన్నమాట. సో యాజ్ పర్ ఓటింగ్ అనాలిసిస్ ఏదైతే ఓట్స్ వేశారో సో ఆడియన్స్ అయితే కనుక అందరూ మ్యాక్సిమం వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తారనమాట, ఎవరు వెళ్ళిపోతారని చెప్తే మ్యాక్సిమం దివ్య నిఖిత అనేది కనుక ఆడియన్స్ సపోర్ట్ చేయట్లేదు ఎక్కువ మంది. ఎందుకంటే కనుక తన హౌస్లోకి వచ్చిన తర్వాత బర్నీ గారికి తనుజ గారి మధ్య ఉన్న బాండింగ్స్ ఏదైతే ఉందో వాళ్ళ ఇద్దరు బాండింగ్స్ని తనే విడగొట్టిందని చెప్పి తను అనుకుంటూ ఫీల్ అవుతున్న విధానం ఏదైతే ఉందో ఆల్రెడీ నిన్న నైట్ జరిగిన వీడియోలో ఎపిసోడ్ ఇంకా నేను పెట్టలేదు, దాంట్లో చెప్తా ఉండదు అనమాట దివ్య నిఖిత అయితే కనుక సుమనతో. నేను హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ ఇద్దరి క్యూట్ బాండింగ్స్ నేను విడగొట్టానని చెప్పి నేనైతే కనుక బ్యాడ్ రిమార్క్ ప్రేక్షకులు నన్ను వేరేలా అనుకుంటున్నారని చెప్పి తను అసలు యాక్చువల్గా జనరల్గా చెప్పాలంటే ప్రేక్షకులు అలా ఏం అనుకోరు, బట్ తన ఇన్నర్ ఫీలింగ్ టీవీలో చూస్తున్న వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అని చెప్పి సుమరానికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అదే మూమెంట్లో తనుజాను భరణి గారు కూడా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో మాధురి గారు హౌస్లోకి వస్తా దివ్య గారు వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి మాధురి గారికి ఇలా చెప్పారంట, భరణి గారికి దూరంగా ఉండమని చెప్పమ్మా మా అమ్మాయి అని చెప్పారంట. ఆ వర్డ్స్ భరణి గారు తనుజ గారితో అయితే షేర్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఆ కంక్లూజన్ ఓకే. బట్ హౌస్లో ఓవరాల్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా వచ్చిన గౌరవ్ మంచిగా ఆడుతున్నా అని చెప్పి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మామ. మీ సపోర్ట్ ఎవరికి ఇస్తున్నారో కామెంట్ రూపంలో కూడా ఖచ్చితంగా తెలియచేయండి. ఇక్కడ మెయిన్గా అయితే కనుక డే 1 నుంచి ప్రతి ఎపిసోడ్లో చూసుకుంటే ఇక్కడ వాళ్ళిద్దరి మధ్య ఎందుకు కంపారిజన్ పెట్టారో నేను ఒక కీ పాయింట్ చెప్తాను చూడండి. సో గౌరవ్కి దివ్య నిఖితకి మధ్య పోటీ పెట్టారు. వీళ్ళిద్దరు హౌస్లో ఆడేటప్పుడు దివ్య నిఖిత కెప్టెన్గా ఉన్నప్పుడు గౌరవ్తో ట్రీట్ చేసిన విధానం టూ బ్యాడ్ అనమాట. చాలా వరస్ట్గా బిహేవ్ చేసింది. తను చాయ్ పత్తా దగ్గర ఏదైతే గొడవ జరిగిందో ఆ చాయ్ పత్తా జరిగిన గొడవ దగ్గరే నాకు అనిపించింది వీళ్ళిద్దరికే ఎలిమినేషన్లో ఏమైనా పడుతుందా ఏమన్నట్టు. ఎందుకంటే కన్నా గౌరవ్ తన మిస్టేక్ ఏం లేదు, చాలాసార్లు దివ్య నిఖిత ఇర్రెస్పెక్టబుల్గా చాలా రెస్పెక్ట్ లేకుండా ఒక అవతల వ్యక్తికి మనం మినిమం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి కదా అని చెప్పి లేకుండా గౌరవ్తో దివ్య నడుచుకున్న విధానం చాలా వరస్ట్ మామ, 100% వరస్ట్ అనిపించింది మామ. అసలు అలా ఎందుకురా బాబు, ఆవిడ అలా ఎందుకు చేస్తుంది, అలా చేయకుండా ఉండాల్సింది కదా. ఆవిడ అలా చేసిన విధానమే తనకైతే కనుక చాలా దెబ్బ తెచ్చిపెట్టిందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను మామ. దీనితో పాటుగా ఈవెన్ మొన్న కూడా అంతే, తను కిచెన్ రూమ్లో ఉన్నప్పుడు తను ఏదో అడుగుతాడనమాట. అడిగినప్పుడు కూడా నువ్వు చేసుకోరా నువ్వు అంటే తను ప్రజా గౌరవగా ఉంటారనమాట, ఈవిడ కమాండర్గా ఉంటుంది. అక్కడ కూడా అందరి ముందు ఇర్రెస్పెక్టబుల్గా చాలా తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి అయితే కనుక నాకు కరెక్ట్గా అనిపించలేదు మామ. యాక్చువల్గా ఆలోచిస్తే రాము కూడా వెళ్ళిపోయాడు కదా, రాము కూడా హౌస్లో ఉండాల్సిన స్ట్రెంత్ ఉన్న ప్లేయర్. అసలు రాము కన్నా ముందు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దివ్య నిఖిత కూడా వెళ్ళిపోవాలి తనకన్నా ముందు.
రీతు చౌదరి అంతకన్నా ముందు వెళ్ళిపోవాలి. దీనికన్నా ఆలోచిస్తే భరణి గారు వెళ్ళిపోవాలి. మనోడైతే కనుక టాప్ 5లో ఉండే స్ట్రెంత్ ఉన్న క్యాండిడేట్ రాము అయితే కనుక రాము. బట్ తను ఫ్యామిలీ కోసం సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయారు. అది మనం ఏం చేయలేం. దట్ ఈస్ అది ఒక తన పర్సనల్ అన్నమాట. సో గౌరవ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న చాలా కూల్ అండ్ కామ్గా ప్రతి టాస్క్లో ప్రతి గేమ్లో తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. బట్ ఇక్కడ గౌరవ్ కన్నా ఆలోచించుకుంటే దివ్య నిఖిత గేమ్ పరంగా ఓకే, తను పెట్టాల్సిన ఎఫర్ట్స్, దాని తర్వాత కొన్ని చోట్ల తను అనవసరంగా మాట్లాడుతుందేమో. దట్ టు ఆయన హౌస్లోకి వచ్చిన తర్వాత అసలు డే 1లో బర్నీ గారిని ఫస్ట్ పొజిషన్లో ఉంచోబెట్టిన దివ్య నిఖిత అసలు హౌస్లో ఉన్న కంటెంటర్స్తో తన గేమ్ని ఏ వైపు తీసుకెళ్ళిపోతుందో క్వశ్చన్ మార్క్గా వచ్చేసింది మామ. సో ఇదంతా ఆలోచించి ఫస్ట్ పొజిషన్లో పెట్టారు కదా బర్నీ గారిని వచ్చిన రోజు. తర్వాత ఆయన హౌస్లో నుంచి వెళ్ళిపోయినప్పుడేమో మరీ ఓవర్ యాక్షన్గా జెన్యున్గా దివ్య నిఖిత అయితే కనుక ఆ రోజు ఎమోషనల్ అయ్యారు. బట్ ఆవిడ ఎమోషనల్ అయింది కూడా ఒక డ్రామానేనా ఏమోరా బాబు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కెప్టెన్సీ కంటెంటర్గా దివ్య నిఖితకి సపోర్ట్ చేసిన భరణిని ప్రతి విషయంలో వచ్చినప్పుడు ఎవరు నీ బలం ఎవరు నీ బలహీనత అంటే నా బలం సుమనన్న అని చెప్పింది రాత్రి. నా బలము బలహీనత 2 భరణి గారు అని చెప్పి భరణి గారిని ఏమో ముంచేసింది అనమాట. సో ఇలా ఒకరిని సపోర్ట్ చేసిన వాళ్ళని అనవసరంగా ముంచేయడం, భరణి గారు హౌస్లో ఉండాలి ఫస్ట్ ముందు ఇంకా తన ఆట బయటికి తీసుకురావాలి సర్వే అవ్వాలంటే కనుక ఖచ్చితంగా దివ్య నిఖిత హౌస్లో ఉంటే కుదరదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ప్లస్ ఏదైతే గౌరవ్ అందరితో మంచిగానే మాట్లాడుతుంది, ఎవరితో గొడవ ఏం లేదు. సో దివ్య నిఖిత కూడా గౌరవ్తో మాట్లాడిన విధానం ఏదైతే ఉందో చాలా బ్యాడ్గా అనిపించింది. ఈ 2 పాయింట్స్ మీద దివ్య నిఖితకి అయితే కనుక హౌస్లో నుంచి ఎవిక్టెడ్ చేస్తానని చెప్పి నాకైతే మనస్ఫూర్తిగా అనిపిస్తున్నావా. ఇది నా యొక్క ఎనాలిసిస్. సో అందువల్ల యాక్చువల్లీ లేకపోతే గౌరవ్ వెళ్ళిపోవాల్సి ఉండే. సో యాక్చువల్లీ నిఖిల్ ఉంటే బాగుండు. బట్ నిఖిల్ కన్నా ఏంటంటే కనుక గౌరవ్ కొంచెం మంచిగా ఆడతాడు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా ఫిజికల్గా కొంచెం సపోర్ట్ కొన్ని గేమ్స్లో ఇవ్వగలడు. అదే కాకుండా మొన్న అయితే కనుక కొంచెం ఫైట్ చేస్తాడనమాట. అంటే కొంచెం తను ఆటలో ఉంటే కొంచెం ఆ ఎంతూజియాజం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి అంతా ఆలోచించి నిఖిల్ని సేవ్ చేశారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ చూద్దాం, ఎక్స్పెక్టెడ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ మనం చెప్పలేం. దివ్య నిఖిత గారు 99.9% వెళ్ళిపోయారని చెప్పి టాక్, 1% ఏమైనా అటు ఇటు తేడాగా ఉంటే ఆల్రెడీ ఎవిక్టెడ్ అయిపోయింది. ఆల్రెడీ నిన్న ఈరోజు ఈవినింగ్కి మళ్ళీ నామినేషన్ స్టార్ట్ అయిపోతే రేపైతే కనుక ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోద్ది. ఓకేనా మామ, ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ, మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. రిక్వెస్ట్ చాలా రిక్వెస్ట్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.